అందరికీ నమస్కారం అండి. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ ముందుగానే చూడాలనుకుంటే పక్కనే ఉన్న గంట సింబల్ని అయితే యాక్టివేషన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్. మీరు కూడా మీ యొక్క కోళ్ళని మన ఛానల్ ద్వారా అమ్మదలుచుకుంటే మన ఛానల్ యొక్క వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ తీసి పంపగలరు. ఈ వీడియో వచ్చేసరికి కృష్ణా జిల్లా నందివాడలోని కార్తికేయ ఫార్మ్స్ నుంచి బ్రదర్ వేణు గారు అయితే పంపడం జరిగిందండి. ఈ వీడియోలో మీకు 2 టాప్ క్వాలిటీ అలాగే భీమవరం మెట్టవాడంజలికి సంబంధించిన 20 కోడిపుంజలను అయితే అమ్మకానికి చూపించడం జరుగుతుందండి. ఈ 20 కోడిపుంజల యొక్క వివరాలు చూసుకున్నట్లయితే ముందుగా ఈ కోడిపుంజల యొక్క ఎత్తు వివరాలు చూసుకున్నట్లయితే వీటి యొక్క ఎత్తులు వచ్చేటప్పటికి సుమారు 23 నుంచి 24 మధ్యలో వీటి యొక్క ఎత్తులు ఉంటాయని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి. అలాగే ఈ కోడిపుంజల యొక్క బరువు విషయాలు చూసుకున్నట్లయితే వీటి యొక్క బరువులు వచ్చేటప్పటికి సుమారు 3.5 కేజీల పైనే ఉంటాయని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి. ఈ కోడిపుంజలు అయితే 50,000 నుంచి 1,00,000 పందానికి అయితే కట్టుకోవచ్చు అని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నారండి. దయచేసి ఈ కోడిపుంజలను బల్క్గా ఉన్న ఉద్దేశం ఉన్న వాళ్ళే కాల్ చేయమని చెప్పారండి. 1-2 కోడిపుంజల కోసం అయితే కాల్ చేయొద్దు, టైం వేస్ట్ చేసుకోవద్దని చెప్పారు. బల్క్గా తీసుకున్నట్టయితేనే బ్రదర్ అయితే కాల్ చేయమని చెప్పారు. అలాగే ఈ కోడిపుంజల యొక్క ధర విషయం చూసుకున్నట్టయితే ఈ కోడిపుంజలు 20 పుంజలు కలిపి తీసుకున్నట్లయితే వీటి యొక్క ధర వచ్చేటప్పటికి 3,25,000 రూపాయలుగా బ్రదర్ మనకి చెప్తున్నారండి. బల్క్గా తీసుకున్నట్లయితే 3,25,000గా చెప్తున్నారు. ఈ ధరలో కొద్దిపాటి డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తా అని చెప్పి బ్రదర్ మనకి చెప్తున్నానండి. బ్రదర్ యొక్క పేరు వచ్చేటప్పటికి వేణు గారండి. దయచేసి ఈ 20 కోడిపుంజలు ఎవరికైనా నచ్చినా ఇంట్రెస్ట్ ఉన్న బ్రదర్ యొక్క నెంబర్ అయితే టైటిల్ అండ్ డిస్క్రిప్షన్లో ఇస్తానండి. బ్రదర్కి కాల్ చేసి రేటు మాట్లాడుకొని దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకుని అయితే తీసుకోండి ఫ్రెండ్స్. బ్రదర్ యొక్క పేరు వచ్చేటప్పటికి వేణు గారండి. అలాగే ముందు పెట్టిన వీడియోలో కోళ్ళు కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి. చాలా వరకు సేల్ అయిపోయాయని కూడా మనకి కస్టమర్స్ అయితే మంచి ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు. చాలా థ్యాంక్ యూ అండి.